డాక్టర్ గారు, యూరినరీ ఇన్కాంటినెన్స్ లక్షణాలు ఎలా ఉంటాయి? యూరినరీ ఇన్కాంటినెన్స్ ఆర్ లీక్, ఈ లీక్కి చాలా సిమ్టమ్స్ ఉంటాయి. ద మోస్ట్ కామన్ ఇస్ మనము వాష్రూమ్కి వెళ్ళే లోపలికే దాన్ని లీక్ అవ్వడం, అంటే యూరిన్ వస్తున్నట్టు అనిపిస్తుంది కానీ బాత్రూమ్కి వెళ్ళే లోపలే లీక్ అవుతుంది. దీన్నే అర్జ్ ఇన్కాంటినెన్స్ అంటాం. అట్లాగే వెయిట్స్ లిఫ్ట్ చేసినా కానీ యూరిన్ లీక్ అవుతుంటుంది, దగ్గినా కానీ యూరిన్ లీక్ అవుతుంటుంది, తుమ్మినా కానీ లీక్ అవుతుంది. యూరిన్ ఇన్ఫెక్షన్స్ కూడా ఉంటాయి, పొత్తి కడుపులో నొప్పి కూడా ఉంటుంది. ఇట్లాగా పలు సిమ్టమ్స్ ఉంటాయి అన్నమాట. యూరిన్ లీక్కి ప్రజెంట్ చేసేది పలు సిమ్టమ్స్ ఉంటాయి. సో మనము దీన్ని సిమ్టమాటిక్గా ఇట్లా ఉంటారు, కానీ డయాగ్నోస్ చేయడానికి ఫస్ట్ పేషెంట్ మన దగ్గరికి వచ్చినప్పుడు ఫిజికల్ ఎగ్జామినేషన్ చేస్తాం. ఫిజికల్ ఎగ్జామినేషన్లో బ్లాడర్ పాల్పేట్ చేయడం కానీ, మేల్లో కానీ ఫిమేల్లో కానీ బ్లాడర్ పాల్పేట్ చేస్తాం. ఏమైనా బ్లాడర్ ఉందా లేదా అని చెప్పి పాల్పేట్ చేస్తాం. అక్కడ పొత్తి కడుపులో నొప్పి ఉందా లేదా అని చూస్తాము. తర్వాత ప్రాస్టేట్ ఎగ్జామిన్ చేస్తాం. మెయిల్లో ఏమైనా ప్రాస్టేట్ గ్లాండ్ పెద్దదైందా లేదా అని చెప్పేసి చూస్తాం. హిస్టరీలోనే తెలిసిపోతుంది ఏమైనా సర్జరీస్ చేసుకున్నారా, సర్జరీ ఎప్పటి నుంచి ప్రజెంట్ అయ్యింది, ఎప్పటి నుంచి ఈ ప్రాబ్లం ఉంది, ఏ సిమ్టమ్స్ వల్ల వస్తుంది, దగ్గితే వస్తుందా తుమ్మితే వస్తుందా అని చెప్పేసి మనకి హిస్టరీలోనే వచ్చేసి చాలా డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు. సో అలాగే ద నెక్స్ట్ థింగ్ ఇస్ దట్ యూరిన్ అనాలిసిస్, అంటే యూరిన్ టెస్ట్ చేయడం, యూరిన్ ఎగ్జామిన్ చేయడం, దాంట్లో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా, యూరిన్ కల్చర్, ఏ క్రిమి వచ్చేసి ఆ ఇన్ఫెక్షన్ క్రియేట్ చేస్తుంది. సో ఇట్లాగా యూరిన్ అనాలిసిస్ చేసినప్పుడు మనకు ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయనంటే దాన్ని ట్రీట్ చేసామనంటే అర్జ్ ఇన్కాంటినెన్స్ అనేది దూరం అవుతుంది. తర్వాత నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఇస్ దట్ అల్ట్రాసౌండ్ ఎగ్జామినేషన్. అల్ట్రాసౌండ్లో బ్లాడర్లో ఏమైనా యూరిన్ ఆగుందా, ప్రాస్టేట్ ఏమైనా పెద్దదై ఉందా అని క్లియర్గా మనకు ఐడెంటిఫై చేయొచ్చు. అదర్ థింగ్ ఇస్ దట్ సిస్టోస్కోపీ. సిస్టోస్కోపీ ఏంది, ఇట్స్ అన్ బేసిక్ ఎండోస్కోపిక్ టెస్ట్ అనమాట. ఒక లైట్ వేసి కెమెరా ద్వారా మన బ్లాడర్ ఎగ్జామినేషన్ చేయడం. ఇట్స్ అ టైప్ ఆఫ్ ఎండోస్కోపీ. బ్లాడర్ ఏమన్నా వచ్చేసి ఇబ్బందులు, ఏమన్నా ఇన్ఫెక్షన్ అయి ఉందా, ఏమన్నా బ్లాక్స్ ఉన్నాయా, ప్రాస్టేట్ ఏమన్నా ఉందా, ఆన్ ప్యాసేజెస్ ఏమన్నా చిన్న చిన్న స్ట్రక్చర్ ఏమన్నా ఉందా అని చెప్పేసి చూడడానికి మనం ఎండోస్కోపీ ద్వారా తెలుసుకోవచ్చు. ఆ తర్వాత యూరోడైనమిక్ ఎగ్జామినేషన్. ఈ డైనమిక్ ఎగ్జామినేషన్ ఏంటంటే ఒక చిన్న ట్యూబ్ పాస్ చేసి మన బ్లాడర్ కెపాసిటీని టెస్ట్ చేస్తుంది అనమాట. మసిల్ కెపాసిటీ బాగుందా లేదా అని చెప్పేసి టెస్ట్ చేస్తుంది. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టెస్ట్, మినిమల్ ఇన్వేసివ్ టెస్ట్, కానీ ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టెస్ట్, యూరోడైనమిక్ టెస్ట్ అంటాం. అట్లాగే ప్యాడ్ టెస్ట్ అంటాం అనమాట. ప్యాడ్స్ వేసినప్పుడు వచ్చేసి ఎన్ని ప్యాడ్స్ వెట్ అవుతున్నాయి, ఎన్ని ప్యాడ్స్ వచ్చేసి ఫిల్ అవుతున్నాయి అని చెప్పి కౌంట్ చేసి దాన్నే ప్యాడ్ టెస్ట్ అని అంటాం. యూరిన్ లీక్ పేషెంట్స్లో మనం తెలుసుకునే దానికి ప్యాడ్ టెస్ట్ యూస్ఫుల్ అవుతుంది. సో బేసికలీ వచ్చినప్పుడు వీల్ టేక్ కేర్ ఆఫ్ ఫిజికల్ ఎగ్జామినేషన్. ఫస్ట్ హిస్టరీ తీసుకుంటాము, ఫిజికల్ ఎగ్జామినేషన్ చేస్తాము పేషెంట్కి, తర్వాత యూరిన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ టెస్ట్, యూరోడైనమిక్ ఎగ్జామినేషన్, తర్వాత సిస్టోస్కోపీ, తర్వాత ప్యాడ్ టెస్ట్. ఇలాగా ఎక్కడైనా వీటి ద్వారా వచ్చేసి మనకు ఏ టైప్ ఆఫ్ ఇన్కాంటినెన్స్ ఉంది, ఐదర్ స్ట్రెస్సా, అర్జ్ ఇన్కాంటినెన్సా, మిక్స్డ్ ఇన్కాంటినెన్సా, మిక్స్డ్ లీకా, లేదా ఓవర్ఫ్లో ఇన్కాంటినెన్సా అని చెప్పి మనం తెలుసుకోవచ్చు. ఇవి సిమ్టమ్స్ అండ్ డయాగ్నోస్ చేసే పద్ధతులు.